జియోకి షాక్. టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీతో ఉచిత ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఒకవైపు జియో టారిఫ్ ప్లాన్స్లోకి ఎంట్రీ ఇస్తుండగా, మరోవైపు అనేక స్వదేశీ విదేశీ టెలికాం ఆపరేటర్లు తమ ప్లాన్లు సమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం బిజినెస్పై కెనడియన్ మొబైల్ తయారీ సంస్థ డాటావిండ్ కన్నేసింది. దీంతో టెలికాం స్పేస్లో మరొక గేమ్ చేంజర్గా నిలవనుంది. 3G, 4G సేవలను అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించనుంది. ఖాతాదారులకు సంవత్సరానికి $200 డేటా సేవలను అందించడానికి ఆలోచిస్తుంది. బడ్జెట్ ఫోన్లు, తక్కువ ధరలకే ల్యాప్టాప్లను అందిస్తున్న డాటావిండ్ భారత టెలికాం వ్యాపారంలోకి 100 కోట్ల పెట్టుబడులతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వర్చువల్ నెట్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతి లభించిన మొదటి 6 నెలల పాటు సంవత్సరానికి $200 డాటా సర్వీసులను అందించనుంది. డాటావిండ్ వ్యాపారం 1 నెలలో ప్రారంభం కానున్నాయనే ధీమాను వ్యక్తం చేశారు CEO సింగ్ తులి. ప్రధానంగా డేటా సేవలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. నెలకు $20 లేదా అంతకంటే తక్కువ డేటా ప్లాన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జియో $300 ప్లాన్ 1000 నుంచి 1500 ఖర్చు చేసేవారికి మాత్రమే భరించగలరన్నారు. టాప్ 300 మిలియన్ ప్రజలే ఇందులో ఉంటారని, మిగిలిన ప్రజలు నెలకు సుమారు $90 భరించడం కష్టమని, అందుకే తాము చౌక ప్లాన్లపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. నెలకి $20 లేదా సంవత్సరానికి $200కు మించకుండా ఉండేలా యోచిస్తున్నట్లు చెప్పారు.